వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి చెప్పకన్నా, ప్లీజ్ అన్నా. అసలు ఎవరమ్మా మీరంతా? మాట్లాడకరా వెధవా. ఏం జరిగింది నాన్న? నేనేం చేసిన నాన్న ఇప్పుడు? ఏందిరా ఇదంతా? నవీన్ నీలిమకి పెళ్ళైంది కదరా, బయట అందరూ నువ్వే లేపుకెళ్ళి పెళ్ళి చేసినావు అనుకుంటుర్రా. అరే గుర్తు తెచ్చుకోరా, ఎవరితోనైనా నవీన్ నీలిమ అనుకుంటే అని మాట్లాడినావా? అరే ఇక్కడ వంశం అంతా ఉండరా. మంచిగా అడుగుతున్నా చెప్పు, అర్జున్ అని పేరు తీసుకుంటే నవీన్ నీలిమ అనుకుంటే ఎవరితోనైనా మాట్లాడినావా? అయినా వాడికి ఎందుకు పంపించారా? ఏహే వాడే తీసాడేమో మామ. తీసాడంటే వాడు అక్కడే ఉన్నట్టు. ఏరే మస్తు అనాలిసిస్ చేసినాం రా మనం. సందీప్, చారీ. రే శివ, హలో అఖిల్. రే మన అర్జున్ గడేరా నవీ నీలిమ అని స్కెచ్లు అంతా వేసి లేపుకెళ్ళి పెళ్లి చేసింది. రే సుకుమార్ తెలిసిందారా? అరే నిఖిల్ తెలిసిందారా? అరే రేవంత్ తెలిసిందారా మ్యాటర్? రే అర్జున్ గాడు నవీన్ నీలమని లేపుకెళ్ళి పెళ్లి చేశాడంట్రా వాడు. వీడేం ఫోన్ లేపుతలేడు? సరే వీళ్ళ డాడీకి ఫోన్ చేసి చూద్దామా. హలో అంకుల్. కృష్ణ చెప్పు బాబు. అర్జున్ ఇంటికి వచ్చేసాడా? వచ్చాడమ్మా. ఎంత అడిగినా నిజం మాత్రం చెప్పడం లేదు. నేనేమి చేయలేదు, నాకేమి తెలీదు అంటున్నాడు. అయ్యో అంకుల్ నిజం అంకుల్, అర్జున్కి ఏం తెలియదు. మరి అందరూ వీడే లేపుకొని పోయి పెళ్లి చేశాడని ఎందుకు అంటున్నారు? అయ్యో అంకుల్ అదొక మిస్కమ్యూనికేషన్. కొండవంశం ఒకడు ఉంటాడు, వాని వల్ల అయ్యింది ఇదంతా. ఏం మిస్కమ్యూనికేషన్ ఏమో అర్థం కావడం లేదమ్మా. అంకుల్ నిన్నటి నుంచి మేము నవీన్ నీలిమకి ఫోన్ చేస్తూనే ఉన్నాం అంకుల్. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక్కసారి వాళ్ళ ఫోన్ కలిస్తే మనోనికి దానికి ఏం సంబంధం లేదని చెప్పిస్తాము. అయినా ఒకసారి మీరు అర్జున్ ఫోన్ ఇవ్వండి అంకుల్. లేడమ్మా, ఇంటికి వచ్చి లగేజ్ పడేసి బయటికి వెళ్ళిపోయాడు. అవునా? సరే అంకుల్. బ్రదర్ స్టాండ్, లేదంటే కింద పడిపోతావు. సార్ 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 ఆగండి 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 సార్ 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 ఆగండి 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 సార్ ఆగండి 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 సార్ 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 అరే వాడు మన కొండగట్లో ఉన్నాడు చూడండి రా. రే ఎక్కడరా? సార్ 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 అరే వాడు సార్ 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 రే ఆబ్రా ఆబ్రా. రేమేంద్ర కొండ ఎవరున్నారా కార్లో? అరే కార్లో ఏమైనా పట్టుకుంటే నవీన్ నీలిమ గురించి మనకి ఏమైనా తెలుస్తుందిరా? అవునా? రే ఆగండి రా, నీకెలా తెలుసురా? అరే అసలు ఏం జరిగిందంటే, బ్రదర్ స్టాండ్, లేదంటే కింద పడిపోతావు. అదిరా జరిగింది. ఆయన చెప్పినట్టే నేను కింద పడిపోయా. ఆయన పెద్ద జ్యోతిష్యుడిలా ఉన్నాడు రా. ఆయన పట్టుకుంటే నవీన్ నీలిమ గురించి మనకి ఏమైనా తెలుస్తుందిరా? నువ్వు కొండవే అనుకున్నా కానీ బాబు. అరే కొండవంశీ, స్టాండ్ తీయకపోతే కింద పడతావని చిన్న పిల్లోడికి కూడా తెలుసా? దానికి నువ్వు వాడిని జ్యోతిష్యుడు అనుకుంటావారా? ఇప్పటికీ ఆ నవీన్ నీలిమ ఎక్కడున్నారో ఏంటో. సూపర్ వచ్చిందిరా ఈ షాట్. రియల్ పెళ్లి కాదు, రియల్ పెళ్లి అన్నట్టే చేశారు ఇద్దరు. రేయ్ ఆ షూట్ అయిపోయింది కదరా, ఇప్పుడన్నా ఫోన్లు ఇమ్మనండి రా బాబు. పొద్దున్న ఎప్పుడో తీసుకున్నాడు. నీ డెడికేషన్ కి దండం రా దూత. ఇస్తామాగరా, ఒక్కరోజు ఫోన్ లేకపోతే పోయేదేం లేదు. రే ఆ ఫోన్ తీసుకొని రండి రా.
థ్యాంక్ యూ. నీలిమని చూడరా, మార్నింగ్ నుంచి ఒకసారైనా ఫోన్ అడిగిందా? నువ్వు మాత్రం ఫోన్ అని గిలగిల కొట్టుకుంటున్నావు. పోనీ ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తుందా అంటే ఒక్కడు కాల్ చేసే ముఖమే కాదు మాకు మనది. ఉంటారు సార్ ఫ్యాన్స్. అబ్బో ఉన్నారులే పెద్ద ఫ్యాన్స్. చూడండి చూడండి. ఏంటి రోజు ఎన్ని నెంబర్స్ నుంచి కాల్స్ ఉన్నాయి? అదే కదా, నాకు చాలా నోటిఫికేషన్స్. రోజు ఖాళీగానే ఉంటా. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది ఫ్యాన్స్? ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారా ఇంతమంది ఫ్యాన్స్? అదే సార్ చూస్తున్నాను. ఎవరికొకరు కాల్ చేసి కనుక్కో ఏమైందని. హలో. నవీన్ అంతేలేరా, అర్జున్ గారికి చెప్పినవు, నాకు మాత్రం చెప్పలే నువ్వు. మస్తు బాధ అవుతుంది మామ. ఇదేనారా దోస్తానా అంటే నేనేం చెప్పారా అర్జున్ గారితోటి? ఎందుకురా దాని ఇంకా దాస్తున్నావు? అదే అర్జున్ గారిని టాపిక్ నాకు చెప్పుంటే ధూమ్ ధామ్ చేస్తుండే. ఆగురా, ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, మళ్ళా చేస్తా. హలో. రే రే, ఏమైంది అసలు? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? అదే కదా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బహుశా వీడికి నైట్ 90 ఇంకా దిగలేదు అనుకుంటా. ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంకో ఫ్రెండ్కి కాల్ చేద్దాం. నవీన్ గారు. హలో. మావా కంగ్రాట్స్ రా, మొత్తానికి సాధించావు కాదు. ఇంతకీ నూనె మా సేఫేగా. ఏమైనా డబ్బులు కావాలంటే చెప్పు, ఇప్పుడే పంపిస్తాను. అరే నేను నీలిమ సేఫే గానీ అసలు ఏమైంది? రే చాలా నటించకురా. జరిగిందంతా మాకు తెలుసులే కానీ నీలిమా అన్న నిన్ను వేసేద్దామని చూస్తున్నాడు. కొన్ని రోజులు ఇటు పక్కకు రాకండి సరేనా? జాగ్రత్తరా. నీలిమ వల్ల నన్ను ఎందుకు వేస్తారా? నువ్వు చేసిన పనికి చంపేయకుండా ముద్దు పెట్టుకుంటారేట్రా నిన్ను? నేనేం చేశారు అసలు? నువ్వేం చేసావన్న విషయం నీకు తెలుసు. నీ పక్కన ఎవరున్నారన్న విషయం నాకు తెలుసు. మీ ఇద్దరు పక్కన ఒక ఎదవ ఉన్నాడు చూడు, అదే విషయం మా అందరికీ తెలుసు. మా డాడీ కాల్ చేస్తున్నారు. రే ఉండరా, నేను మళ్ళీ చేస్తా నీకు. ఎత్తెత్తు. హలో. బంగారం నాన్న, ఎక్కడున్నావు నాన్న? నువ్వు డైరెక్ట్ గా చెంచల్ కూడా జైలుకు వచ్చి నీ ఇద్దరితో పాటు నోని నరికి జైలుకు పోతా. నన్ను ఎందుకు చూస్తున్నారా మీరు? వాణ్ణి మాత్రం వదల, నరికేస్తా. కాల్ కట్ చేయి, నువ్వు ఫస్ట్ కాల్ కట్ చేయి. ఏంటి మీ డాడీ డైరెక్షన్ చేసి చంపేస్తాడా? ఒక కళాకారుని కళని తొక్కేస్తారా? టాలెంట్ని ఎంకరేజ్ చేయరా? నేనేమో నీకు లైఫ్ ఇద్దామని చూస్తుంటే మీ డాడీ ఏమో నాకు లైఫే లేకుండా చేద్దామని చూస్తున్నాడు. ఆయన అనుష్క వాళ్ళ రాజమౌళిని చంపిండా, రష్మిక వాళ్ళ సుకుమార్ని చంపిండా? చీ ఆపు. అసలు ఏమైందని బుర్ర హీట్ ఎక్కుతుంటే నువ్వు నీ చెత్త డైలాగులు. అసలు ఏదో జరుగుతుంది, వాళ్ళందరూ ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు. అది మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలి. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హలో ఒసే, ఏంటి నువ్వు చేసింది? మా అందరికి సాంప్రదాయాన్ని సొప్పిని అని నీతులు చెప్తావు. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అయినా నవీన్ గురించి తెలుసు కదే, మన ఇంటర్లోనే 4-5 times ప్రపోజ్ చేస్తే నో అన్నాను. అన్ని తెలిసి వాడితే అలా ఎలా లేచిపోయావే? ఏంటి నేను నవీన్ లేచిపోయామా? ఏంటి నువ్వు నేను లేచిపోయామా? ఏంటి మీ ఇద్దరు లేచిపోయారా? అవును, ఎవరో అర్జున్ అంట కదా నిద్దని లేపుకెళ్ళి పెళ్లి చేసింది. రే నువ్వు ఫస్ట్ కాల్ కట్ చేయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా మా ఫ్రెండ్స్ కూడా అర్జున్కి చెప్పావు, అర్జున్ హెల్ప్ తీసుకున్నావు, అర్జున్ 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 అని అంటున్నారు. అయితే ఇప్పుడు అర్థమైంది నాకు. మార్నింగ్ నుంచి మీ ఫోన్లు కలవకపోయేసరికి అందరు ఇలా అనుకుంటున్నారు. అయితే మీ డాడీ చంపేస్తా అన్నది అర్జున్నా. ఐఆమ్ సేఫ్. అయినా ఫోన్లు కలగకపోతే అలా ఎలా అనుకుంటారు? మన ఫొటోస్ ఎక్కడైనా పోస్ట్ చేశారా? అరే నేను 1 second తీసేశారా? లైఫ్లో ఇలా పెళ్లి డ్రెస్ వేసుకుంటాను అస్సలు అనుకోలేదు. మొత్తానికి డైరెక్టర్ దే వల్ల పెళ్లి డ్రెస్ పక్కన పిల్ల. నీలిమా ఓ ఫోటో దిగుదామా? సరే. ఈ డైరెక్టర్ గారి దయ వల్ల పెళ్లి సీన్లో యాక్టింగ్ దొరికింది. స్టేటస్ పెడదాం. ఫీలింగ్ ఎగ్జైటెడ్. స్మైలీలు కూడా పెడదాం. రే నవీన్, ఏం చేస్తున్నావురా? ఫీలింగ్ ఎగ్జైటెడ్ సార్. నీ ఎగ్జైట్మెంట్ తగలయ్యా. నేను పోస్టర్ టీజర్ అని చాలా ప్లాన్ చేశారా? అవునా? ఓకే తీసేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. అవును, ఎవరు చూడలేదు కదా? ఎవరు లేదు. 1 second ఉంది, ఎవరు చూస్తుండరు. అయినా ఇవన్నీ అవసరం మా ఇన్స్టాలో పోస్ట్ చేయడం?
అది కాదు అసలు అందరు అర్జున్ అర్జున్ అని అంటున్నారు, వాడి పేరు ఎలా వచ్చింది అసలు? అదే కదా నేను ఆలోచిస్తున్నాను. అసలు అర్జున్ గారికి కాల్ చేద్దామని. చెయ్యి. వీడు ఆన్సర్ చేయట్లేదు. వీడి ఫ్రెండ్కి కాల్ చేద్దాం, కృష్ణ. హలో కృష్ణ. రే ఎక్కడున్నారా మీరు? మీరు లేచిపోతే లేచిపోయారా? మధ్యలో మామిడి ఇరుక్కున్నాడు రా. రే మేమిద్దరం లేచిపోలేదురా. అసలు అర్జున్ గడ ఏం చేశాడు రా? రే అదేదో ఇన్స్టాగ్రాము. నీ అమ్మ, ఈ నవీన్ నీలిమ కూడా పెళ్లి అయిపోయింది. ఇంకా నా జీవితంలోకి ఒక్క అమ్మాయి కూడా రాలి. రే చెప్పడం మర్చిపోయాను రా, ఆ నవీన్ నీలిమ పెళ్లి చేసుకున్నారా? అవునా? అరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసిండ్రా నేను. నవీన్ నీలిమ మ్యాటర్ తెలుసా? అర్జున్ గారికి ఫొటోస్ పంపించారంట, వాడే చెప్పారు నాకు. అయినా వాడికి ఎందుకు పంపించారా? వాడే తీసాడేమో మామ. వాడు తీసాడంటే వాడు అక్కడే ఉన్నట్టు. అర్జున్ గారు కలిపిన ప్రేమ పెట్టలు. అదిరా జరిగింది. ఏంటి ఆ పిక్ వాడు చూసాడా? అరే అసలు ఏం జరిగిందంటే, ఏంటేంటి మీరు షార్ట్ ఫిలిం తీయడానికి వెళ్ళి అక్కడ మీరు సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వెంటనే డిలీట్ చేస్తే ఆ టైం గ్యాప్ లో మా అర్జునుడు ఆ పిక్ చూసి మీకు 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 పెళ్ళైందని వాడి పుకార్ వాడే క్రియేట్ చేసుకొని కొండగానికి చెప్తే వాడు ఇంకోలా అర్థం చేసుకొని మైజెడ్కి చెప్పాడు. అక్కడ నుంచి ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు సెండ్ చేసుకుంటుందని చేసిరారు. అయితే ఏంటి ఒక్క సెకండ్ పిక్ పెట్టి డిలీట్ చేయడం వల్ల ఇంత విధ్వంసం జరిగిందా? రే నవీన్, సోషల్ మీడియాలో బాగా రీచ్ ఉందిరా నీకు. ఈ స్టోరీ ఏదో బాగుందిరా, మన మీద నెక్స్ట్ షార్ట్ ఫిలింకి వాడుకుందామా? మీ షార్ట్ ఫిలిమ్స్ అనే తర్వాత ముందు ఇదంతా మా డాడీకి చెప్పాలి. చెప్పు ఫాస్ట్గా, అసలే మీ డాడీ చాలా వైలెంట్గా ఉన్నాడు. రే అర్జున్ వాళ్ళ డాడీ కూడా చెప్పాలరా. అవునరా, ఇప్పుడే అంకుల్స్ ని కాన్ఫరెన్స్ లో తీసుకుంటా. హలో అంకుల్స్, ఇది అంకుల్స్ జరిగింది. నీలిమా, నువ్వు నా బంగారం బేట, నీ గురించి నాకు తెలియదా చెప్పు. అబ్బా అట్టనా? అబ్బబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయి మీ డాడీలో. నీ పిన్ని మామయ్య ఏమేమో చెప్పారు. సరే నువ్వు ఇంటికి త్వరగా వచ్చే బేట. సరే డాడీ. మీ డాడీ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫిలింలో మీ డాడీని కూడా తీసుకుందాం మనం. సరే కృష్ణ, ఈ విషయం మనమే అందరికీ తెలియజేద్దాం. ఎందుకంటే అబద్ధం తిరిగినంత వేగంగా నిజం తిరగదు కదమ్మా. అంకుల్. రే నవీన్, మీరు ఒక వీడియో చేయండి రా. షూటింగ్ చేస్తున్నాం, మేము ఎక్కడికి పోలేదని, అలానే అర్జున్ కూడా ఏం సంబంధం లేదని. నేనేదో షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటుంటే నాతోటి పుకార్కి ప్రూఫ్ ఫిలిం తీపిస్తున్నారు కదరా. సరే స్టార్ట్ చేసి తగలడండి. నేను మీ ఫేవరెట్ ప్రియాతి ప్రియమైన నవ్వి. నేను అప్పటికి డైరెక్టర్కి చెప్పాను ఇవేమొద్దని, ఆయనే ఫోర్స్ చేశారు. సరే పాయింట్కి వద్దాం. మేమేం లేచిపోలేదు, మేము షార్ట్ ఫిలిం చేస్తున్నాం. వీడియో బాగా వచ్చిందిరా. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అన్ని గ్రూప్స్లో పోస్ట్ చేయండి. సార్ నాన్న నవీను, ఫస్ట్ నువ్వు పోస్ట్ చేయి, అసలే మనకి రీచ్ ఎక్కువ. ఏదో మీ అభిమానం గురువు గారు. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఈ నవీన్ నీలిమ ఎక్కడికి వెళ్ళి ఉంటారా? అరే పక్కా మాల్ చూసే పోయి ఉంటారా వాళ్ళు. బొక్కలే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ గోవా వెళ్ళి ఉంటారు. అరే గోవా క్యాపిటల్ పనాజీ కదరా? వావ్ సూపర్ రా. ఎలా రా ఇదంతా? ఎలా తెలుసురా నీకు బాలాజీ అని? సూపర్ రా బిట్టు, సూపర్ రా. నువ్వు వీడియో చూడండి రా. ఏంట్రా వీడియో? మేమేం లేచిపోలేదు, మేము షార్ట్ ఫిలిం చేస్తున్నాం. లేచిపోలేదా? 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 హలో. రే ఏంట్రా మహేష్, నవీన్ నీలిమ లేచిపోలేదంటే నువ్వేమో లేచిపోయారని చెప్పావు. నాకేం తెలుసురా, నేనేమైనా వాళ్ళ పాటు ఉన్నానా? కొనడే. రే కృష్ణ, ఇప్పుడు ఆ వీడియో చూసిండ్రా. అనవసరంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ ఫోటో చూసి మాధులిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకుని కొండనని చెప్పిండ్రా. అనవసరంగా నా బుక్కర్ నేనే పుట్టించుకున్నా కదరా. ఇప్పటి నుంచి పక్కన వాళ్ళే మనకు తెలియని ముచ్చట్లోంచి మాట్లాడుకోవడం, వేరే వాళ్ళకి చెప్పడం మానే. అది ఎవరైనా, నువ్వైనా నేనైనా లేక మీరైనా. అవునరా, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అయినా ఏంట్రా వీళ్ళు, నవీన్ నీలిమ వాళ్ళు ఇలా చేశారేంట్రా? నిజంగానే లేచిపోయి ఉంటే కొన్ని రోజులు మనకి ఎంటర్టైన్మెంట్ దొరికేది కదా. అదైతే కరెక్ట్ రా. నాకెందుకో వాళ్ళు నిజంగానే లేచిపోయి పెళ్లి చేసుకున్నాక ఏదో గొడవ ఉండొచ్చురా. ఇలా విడిపోదామని ఫిక్స్ అయ్యి ఇదంతా యాక్టింగ్ షూటింగ్ అని కవర్ చేస్తున్నారు అనిపిస్తుందిరా. దీన్నే కరెక్ట్ చేద్దాం ఇప్పుడు. హలో సురేష్. హలో ముఖేష్.
హలో దినేష్. అరే లోకేష్, ఈ నవీన్ నీలిమ నిజంగానే పెళ్ళైపోయిందంట్రా. ఏదో గొడవ అయిపోయి విడిపోదామని ఫిక్స్ అయ్యి ఈ యాక్టింగ్ షూటింగ్ అని కవర్ చేస్తున్నారంట. రే రే, మీరు మారరారేగా.